అయితే ప్రార్థన చేయండి అన్నట్టు కొట్టుకుంటారు. మన మనసుని ఏం చేయాలి? స్వాధీనపరచుకోవాలి. అర్థమవుతుందా? అలా బైబిల్ చూడవసరం లేదు, నా వైపు చూస్తే చక్కనైన వాక్యం చెప్పాలి. నీ మనసును స్వాధీనపరచుకోగలమా? స్వాధీనపరచుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఉపవాసంతో కూడిన ప్రార్థన మనం చేయాలి. అర్థమవుతాం? ఉపవాసముతోనే నీ మనసుని స్వాధీనపరచుకోగలం. అర్థమవుతుంది? ఎక్కువ తినేసిన తర్వాత లెగ్గలమంటే లెగ్గలవా? ఏమంటది? నీ మనసు పడుకోలే, లేకపోతే కొంతసేపు కూర్చోలే. అదే ఉపవాసంతో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? చాలా ఎలా ఉంటుంది? పక్కన లేస్తాం, లేకపోతే ఏదైనా గట్టిగా ఎలా ఉంటుంది? చాలా యాక్టివ్గా ఉంటాం ఉపవాసంతో ఉన్నప్పుడు. అంటే మన మనసుని ఎలా చేసుకోవాలి? ఫస్ట్ ఉపవాసంతోనే నువ్వు స్వాధీనపరచుకోవాలి. అర్థమవుతుందా? కొంతమంది ఉపవాసం ఎలా చేస్తారు? ఉపవాసం రెండు విధాలుగా ఉంది. యెషయా గ్రంథంలో దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉంటుంది. యోవేలు గ్రంథంలో మన బ్రతుకులు మార్చే ఉపవాసం ఉంటుంది. చర్చిలో ఉపవాసం ఉండాలంటే చాలా మంది ఎలా ఉంటారంటే చాలా టైప్స్ ఉంటాయండి ఉపవాస ప్రార్థనలో. మన చర్చిలో ఎలా ఉంటారంటే చాలా టైప్స్ ఉంటారు. కొంతమంది ఎలా అంటే, నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను కాబట్టి నైట్ ఎక్కువ పెట్టరా, ఎందుకంటే నేను మధ్యాహ్నం ఉపవాసం ఉన్నాను కాబట్టి నైట్ నేను ఎక్కువ తినాలి. కొంతమంది అసలు ఏం తినరు, నీరసం పడిపోయి అసలు వాక్యమే వినరు, అలాంటి ఉపవాసం ఉంటుంది. ఒకటే ఉంటుంది. ఒక దైవజనుడు కిరాణా షాప్కి వెళ్ళాడట. కిరాణా షాప్కి వెళ్ళి ఆ కిరాణా షాప్ ఏదో కొంటున్నాడు. ఆ కిరాణా షాప్ ఓనర్ అడిగాడు, సార్ మీ చర్చిలో ఉపవాస ప్రార్థనలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? అదేంటండి చాలా ఆసక్తిగా ఉన్నారు మీరు, ఉపవాసం కోసం చాలా ఆసక్తిగా మీరు నన్ను అడుగుతున్నారు. అసలు మా సంఘస్థులకే లేదు ఉపవాస ప్రార్థన, ఎప్పుడు పెట్టమని అడగలేదు, మీరు అడుగుతున్నారు. ఎందుకంటే కారణం అంటే మేము ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు ఎక్కువ ఉపమా సేల్ అయిపోతుంది. మొత్తం మీ చర్చోలు ఒక 10, 20, 30 కేజీలు. అంటే ఉపవాసం ఏమైపోయింది? ఉపమావాసం అయిపోయింది. ఉపవాసం అయిపోయింది. అంటే వీళ్ళు ఉపవాసం